స్పెషల్ ఫోకస్. భారతీయుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోనున్నాయా? ఇండియన్ టెకీలపై H1B వీసా కత్తి వేలాడుతుందా? ఇకపై H1B వీసాలు దక్కడం కష్టమేనా? ఇప్పటికే ఉన్న 68,000 ఇండియన్స్ పెట్టేబేళ సర్దుకోవాల్సిందేనా? ట్రంప్ భారత్ టూర్లో ఆశాజనక ప్రకటన వచ్చే అవకాశం ఉందా? ఏం జరగనుంది? ఇదే టెన్షన్ అమెరికాలోని 68,000 భారతీయుల్లో నెలకొంది. ఈ అంశంపైనే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ఏప్రిల్ నెల వచ్చేస్తుందంటేనే అమెరికాలో ఉన్న భారతీయ టెక్కీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీనికి కారణం H1B వీసాకు గడువు అయిపోతుండడం. మరోవైపు వీసా రెన్యువల్ అవుతుందో లేదో అన్న అనుమానం. దరఖాస్తు చేసుకునే వాళ్ళను బట్టి ఎన్ని వీసాలు మంజూరు చేయాలనే నిర్ణయాన్ని బట్టి ఎంతమందికి వీసాలు మంజూరు చేస్తారనేది ఆధారపడుతోంది. వీసాల మంజూరు కూడా లాటరీ పద్ధతిలోనే ఉండడంతో అందరి భవిష్యత్తు ఇప్పుడు గాలిలో దీపంలాగా తయారైంది. భారతీయుల అమెరికా కలలపై నీలినీడలు. కఠిన పరీక్షను ఎదుర్కొంటున్న భారతీయ టెక్కీలు. గాలిలో దీపంలా మారిన 68,000 భారతీయుల భవితవ్యం. అమెరికా డాలర్ డ్రీమ్స్ కంట్రీ. అగ్రరాజ్యంలో జాబ్ చేయాలనేది యూత్ టార్గెట్. అక్కడ ఎంఎస్ చేస్తే ఉద్యోగం ఈజీగా వస్తుందనే ఆశతో అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తుంటారు. కానీ అక్కడ జాబ్ చేయాలంటే H1B వీసా కంపల్సరీ. అగ్రరాజ్యం వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో H1B రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు యువత. అమెరికా వెళ్లి ఉన్నత విద్య పూర్తి చేసి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT అర్హతతో ఉద్యోగం చేస్తున్న దాదాపు 68,000 మంది భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 3 ఏళ్ల కాల వ్యవధి కోసం ఇచ్చే OPT ఈ ఏడాదితో పూర్తి కానుండడమే దీనికి కారణం. ఇప్పటికే 2 సార్లు H1B వీసా అవకాశం కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఈ ఏప్రిల్ చివరి అవకాశం. ఇప్పటికీ వీసా రాకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లడం లేదా అన్ని అర్హతలు ఉంటే మళ్లీ విశ్వవిద్యాలయంలో చేరి PhD లేదా MS లో మరో కోర్సు చేయడమే ప్రత్యామ్నాయం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు తిరిగి MS లో చేరడానికి సుముఖంగా లేరు. ఒకవేళ వీసా రాకపోతే భారత్ తిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. 2015-16లో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన వారు ఇప్పుడు వీసా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కంప్యూటర్, IT సేవల విభాగంలో పనిచేసే వారికి అమెరికా ప్రతి ఏటా 85,000 H1B వీసాలు మంజూరు చేస్తోంది. కానీ H1B వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య 2016లోనే 1,00,000 దాటింది. ఈ ఏడాది అది 1,50,000 దాటుతుందని అంచనా వేస్తున్నారు. రానున్న 2 ఏళ్లలో 2 లక్షలు దాటినా ఆశ్చర్యం లేదని 65 నుంచి 70,000 మందికి మాత్రమే వీసాలు దక్కుతాయని చెబుతున్నారు. దీంతో ఈసారి కూడా వీసా రాదేమోనని ఆందోళన చెందుతున్నారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి తిరిగి రావడానికి ఎవరూ ఇష్టపడరన్న విషయం అందరికీ తెలిసిందే. అమెరికాలో చదువు పూర్తి చేసుకున్న వాళ్లు ఏమి చేస్తారంటే అక్కడే ఉద్యోగాలు వెతుక్కుంటారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అర్హతతో ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్లు సుమారు 68,000 మంది ఉంటారు. వీళ్లలో సుమారుగా 24,000 మంది తెలుగు వాళ్లే ఉన్నారు. ప్రతి ఒక్కరూ OPT కోసం 3 సార్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికీ 2 సార్లు దరఖాస్తు రిజెక్ట్ అయి ఉంటే రాబోయే ఏప్రిల్ నెలలో జారీ చేసే H1B వీసా చివరిదవుతుంది. అప్పుడు కూడా రాకపోతే మోటాముల్లే సర్దుకుని తిరిగి వచ్చేయాల్సిందే. వీసా సమస్య నుంచి బయటపడేందుకు భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు H1B వీసా కలిగి ఉన్న వారిని జీవిత భాగస్వాములను చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో H1B వీసా ఉన్నవారి సంబంధాలు చూడాలని భారత్లో తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. H1B వీసా కలిగి ఉండి గ్రీన్ కార్డ్ కోసం వెయిటింగ్లో ఉంటే జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునే వీలుంటుంది. గ్రీన్ కార్డ్ కోసం వెయిటింగ్లో లేని
H1B వీసా అబ్బాయి లేదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు భారత్లో మ్యారేజ్ బ్యూరోలు దీన్నో లాభసాటి వ్యాపారంగా మలుచుకున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశారు. ఈ క్రమంలో చాలా మంది భారతీయుల అమెరికా కలలపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2018 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ నిబంధనలతో H1B వీసాపై అమెరికా వెళ్లిన నిపుణులు అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నిబంధన ప్రకారం వీసా గడువు తీరిపోయిన వారు వీసా పొడిగింపు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏవైనా కారణాల వల్ల అవి తిరస్కరణకు గురైతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ విధాన ప్రభావం అమెరికాలోని దాదాపు 7 లక్షల మంది భారతీయులపై పడింది. సాధారణంగా వీసా గడువు తీరిన తర్వాత సగటున 240 రోజులు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి ఉంది. ఆ లోపు వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురైతే వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి. అలా కాకుండా అనధికారికంగా అక్కడే నివసించే వాళ్లకి యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ విభాగం నోటీస్ టు అపియర్ NTA జారీ చేస్తుంది. ఇది జారీ చేసిన తర్వాత సదరు ఉద్యోగులు ఉద్యోగంలో కొనసాగడానికి వీలుండదు. దీనిపై విచారణ జరిగే వరకు మాత్రమే అమెరికాలో ఉండటానికి అవకాశం ఉంటుంది. దీని ప్రకారం వీసా గడువు తీరిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. విచారణ సమయంలో సదరు వ్యక్తి అమెరికాలో లేనట్లయితే అతనిపై గరిష్టంగా 5 ఏళ్ల పాటు అమెరికాలోకి రాకుండా నిషేధం విధిస్తారు. వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాక కూడా ఏడాది పాటు అమెరికాలో అనధికారికంగా నివసిస్తే వారిపై 10 ఏళ్ల పాటు నిషేధం అమలు చేస్తారు. వీసా గడువు పెంచుకోవడానికి లేదా తమ స్టేటస్ మార్పు కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైతే సదరు వ్యక్తులు వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది. వీళ్లకి NTA నోటీసులు జారీ చేయరు. మరోవైపు అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. విద్యార్థి వీసాలకు నిర్దిష్ట కాల వ్యవధి నిర్ణయించనుంది. ఇప్పటిదాకా వారి డిగ్రీ పూర్తయ్యేదాకా వీసా ఉండేది. అది పూర్తయ్యాక అనుబంధ డిగ్రీ పట్టా సాధించుకునేందుకు పొడిగింపు కూడా ఇచ్చేవారు. ఇకపై అలా కుదరకపోవచ్చు. వీసా ప్రారంభ తేదీ, ముగింపు తేదీ అని దరఖాస్తులో స్పష్టంగా పేర్కొంటారు. ఆ ముగింపు తేదీలోగా పెట్టేబెడ సర్దుకుని వచ్చేయాలి. చాలా మంది విద్యార్థులు తమ చదువు పూర్తి చేసుకున్నాక కూడా వేరే వీసాలకు మారకుండా అదే వీసాలపై కొనసాగుతుండటంతో ఈ కొత్త రూల్ తెచ్చినట్టు తెలుస్తోంది. అమెరికాలో దాదాపుగా 6.5 లక్షల మంది విదేశీయులు H1B వీసాలపై ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో భారత్, చైనాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. అమెరికాలో పనిచేసే విదేశీ వలస ఉద్యోగుల్లో భారతీయ IT నిపుణుల వాటా 60%. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వీరి పరిస్థితి అయోమయంగా మారింది. ఇక వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో ఇండియన్ టెక్కీలు, స్టూడెంట్స్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏప్రిల్తో ముగియనున్న H1B వీసా గడువు, ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు. అడ్మినిస్ట్రేషన్ విధానాల ఫలితంగా అమెరికా వెళ్లాలనుకునే వారి కలలు కలలుగా మిగిలిపోతున్నాయి. H1B వీసాల తిరస్కరణ రేటు 2015లో 6% ఉండగా 2019 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికం నాటికి అది గణనీయంగా 24% పెరిగింది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నుండి వచ్చిన డేటా ఆధారంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ చేసిన అధ్యయనం ప్రకారం ప్రధాన భారతీయ IT కంపెనీలలో H1B వీసాలకు తిరస్కరణ రేటు అత్యధికంగా ఉన్నాయని వెల్లడైంది. ఇదే విషయాన్ని పలు భారతీయ కంపెనీలు గగ్గోలు పెడుతున్న ట్రంప్ ప్రభుత్వం మాత్రం మితిమీరిన జాతీయవాదాన్ని చూపిస్తుందని పలు IT సంస్థలు ఆరోపిస్తున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్,
ఇంటెల్, గూగుల్ కోసం 2015లో ఉపాధి కోసం H1B పిటిషన్ల తిరస్కరణ రేటు కేవలం 1% మాత్రమే ఉండేది. కానీ 2019లో ఇది వరుసగా 6, 7, 8% పెరిగింది. యాపిల్ కోసం భారతీయ ఉద్యోగార్థులు పెట్టుకున్న వీసాల అభ్యర్థుల తిరస్కరణ రేటు 2% ఉంది. ఇదే సమయంలో వీసాల తిరస్కరణ రేటు టెక్ మహీంద్రాకు 4% నుండి 41%కి, టాటా కన్సల్టెన్సీ సర్వీస్కు 6% నుండి 34%కి, విప్రోకు 7% నుండి 53%కి పెరిగిందని సర్వేలో వెల్లడైంది. పలు అమెరికన్ కంపెనీలకు ఐటీ సేవలు అందించే భారతదేశానికి చెందిన 12 కంపెనీలు 2019 ఆర్థిక సంవత్సరం మొదటి 3 క్వార్టర్లలో దాదాపు 30%కి పైగా తిరస్కరణ రేట్లను కలిగి ఉండటం విశేషం. ఇది 2015లో 7%గా ఉండేది. నిరంతర ఉపాధి కోసం H1B పిటిషన్ల తిరస్కరణ రేటు భారతీయ ఐటీ కంపెనీలకు కూడా ఎక్కువగా ఉంది. టెక్ మహీంద్రాకు ఇదే కాలంలో 2% నుంచి 16%కి పెరిగింది. విప్రో 4% నుంచి 19%కి, ఇన్ఫోసిస్ 1% నుంచి 29%కి పెరిగిందని అమెరికన్ కంపెనీ చేపట్టిన అధ్యయనంలో తేలింది. ప్రధాన అమెరికన్ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ కంపెనీల్లో మాత్రం ఈ వీసా తిరస్కరణ శాతం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. బాగా చదువుకున్న విదేశీ పౌరులకు సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో అమెరికాలో పనిచేయడం కష్టతరంగా మారాలన్నదే ట్రంప్ పాలనా లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తుందని సర్వే పేర్కొంది. 2019 ఆర్థిక సంవత్సరం మొదటి 3 త్రైమాసికాలలో యుఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ న్యాయాధికారులు ప్రారంభ ఉపాధి కోసం H1B పిటిషన్లో 24%, నిరంతర ఉపాధి కోసం 12% H1B పిటిషన్లను తిరస్కరించారు. నిరంతర ఉపాధి కోసం 12% తిరస్కరణ రేటు కూడా చారిత్రాత్మకంగా ఎక్కువని థింక్ ట్యాంక్ సర్వే సంస్థ పేర్కొంది. ఇలా నైపుణ్యమున్న మానవ వనరులను అమెరికాలో అనుమతించకపోవడం వల్ల సరికొత్త ఆవిష్కరణలకు వీలుకాని పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇదే సమయంలో ఇతర దేశాలకు స్కిల్డ్ లేబర్ తరలిపోయి అక్కడ నూతన ఆవిష్కరణలు ఆర్థికాభివృద్ధికి దోహదపడొచ్చని అమెరికన్ సంస్థ థింక్ ట్యాంక్ తెలిపింది. అమెరికాలో కొత్త ఇన్వెన్షన్స్ కొరవడటం మూలంగా ఆ దేశం తీవ్రంగా నష్టపోనుందని, ఇది ట్రంప్ పాలనా వైఫల్యంగా మిగిలిపోనుందని అమెరికన్ సంస్థ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం భారతీయ నైపుణ్య ఉద్యోగులు, స్కిల్డ్ లేబర్ కెనడా, ఆస్ట్రేలియాల వైపు చూస్తుండటంతో ఆ దేశాలు వారి కోసం గేట్లను తెరిచే ఉంటాయి. అమెరికా కలలను భారతీయులు కెనడా, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాల వైపు మళ్లిస్తున్నారు. బ్రిటన్ వీసా నిబంధనల్లో మార్పులతో వచ్చే ఏడాది నుంచి వేలాది భారతీయులకు అక్కడ శాశ్వత ఉద్యోగాలు లభించనున్నాయి. గత 50 ఏళ్లుగా ఉన్న ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో బ్రిటన్ మార్పులు చేపట్టింది. వీసా వ్యవస్థలో మార్పుల వల్ల భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన విదేశీయులను పెద్ద ఎత్తున బ్రిటన్ రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ విధానంలో ఆస్ట్రేలియాను స్ఫూర్తిగా తీసుకున్న బ్రిటన్ రూపొందించిన కొత్త నిబంధనలు 2021 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రత్యేక నైపుణ్యాలు, విద్యార్హతలు, జీతం, వృత్తి తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ పాయింట్స్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను బ్రిటన్ రూపొందించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. తాజా మార్పుల వల్ల ఐరోపాయేతర పౌరులను సమానంగా చూస్తారు. ఇప్పటి వరకు జారీ చేసిన టైర్ 2 వీసాలపై పరిమితి ఉంది. ప్రస్తుతం అమల్లోకి రానున్న వీసా సంఖ్యపై మాత్రం పరిమితి ఉండదు. అంతేకాదు, బ్రెగ్జిట్ వల్ల ఐరోపా, బ్రిటన్ మధ్య ఏర్పడిన శూన్యతను ఈ విధానం భర్తీ చేస్తుంది. వీసా అవసరమే లేకుండా అపరిమిత సంఖ్యలో ఐరోపా పౌరులు బ్రిటన్లో నివసించడానికి, పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ విధానం వల్ల నైపుణ్యం లేనివారు బ్రిటన్లోకి రావడానికి అవకాశం ఉండదు. బ్రిటన్లో ప్రస్తుతం ఉన్న విధానం 70% నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరాలను తీర్చదని హోంశాఖ పేర్కొంది. ప్రజల ఆసక్తి, ప్రాధాన్యతలకు అనుగుణంగా పాయింట్స్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను రూపొందించామని, దీనివల్ల వలసల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుందని హోంశాఖ పేర్కొంది.
భారతీయులు సహా ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన వ్యక్తులు తమ నిబంధనల్లో 70 పాయింట్స్ ను తప్పనిసరిగా ఉండాలని, అలాంటి వారికే యూకేలో ప్రవేశించే అవకాశం ఉంది. ఏడాదికి 25,600 పౌండ్ల వేతనంతో ఉద్యోగం పొందాలంటే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం, విద్యార్హతలు లేదా దానికి సమానమైన అర్హతలు తప్పనిసరి. ప్రస్తుతం టైర్ 2 వీసా పథకం ప్రకారం నైపుణ్యం కలిగిన కార్మికులకు డిగ్రీ ఉంటే 30,000 పౌండ్లు చెల్లిస్తారు. మరోవైపు కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సడలించడంతో పాటు విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటంతో 2016 నుంచి కెనడాకు వలస వచ్చే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. కెనడాలో శాశ్వత నివాసులుగా మారిన భారతీయుల సంఖ్య 2016లో 39,340 ఉండగా 2019లో ఇది 80,685కు చేరింది. 2019 మొదటి 11 నెలల నాటికి ఇది 105% కంటే ఎక్కువ పెరిగిందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఇమిగ్రేషన్ విశ్లేషణలో తేలింది. అమెరికాలో H1B వీసాలను పొందడం, వాటి పునరుద్ధరణ, శాశ్వత నివాసానికి అడ్డంకులు వంటి సవాళ్ల కారణంగా భారతీయ యువ టెక్కీలు కెనడా బాట పడుతున్నారు. ఉపాధి ఆధారిత వలస వీసాలు, గ్రీన్ కార్డుల జారీలో పరిమితులు విధిస్తున్న కారణంగా భారత సంతతికి చెందిన ప్రొఫెషనల్స్ యుఎస్లో శాశ్వత నివాసం పొందడానికి దశాబ్దాల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యుఎస్, భారతీయ టెక్ కంపెనీలు కెనడాలో అనుబంధ కార్యాలయాలను తెరిచాయి. ఇందుకు తగ్గట్టుగానే కెనడా ప్రభుత్వం సైతం టెక్ వర్కర్ల కోసం తన వర్క్ పర్మిట్ విధానాన్ని క్రమబద్ధీకరించింది. అంతేకాకుండా భారత జాతీయులు కెనడా పాయింట్స్ బేస్డ్ సెలక్షన్ సిస్టమ్ కి సరిగ్గా సరిపోతారు. దీంతో పాటు కెనడా ఎక్స్ప్రెస్ ఎంట్రీ పాయింట్ సిస్టంలో శాశ్వత నివాసం కోసం అర్హత సాధించడానికి ఉన్నత స్థాయి ఆంగ్ల భాషా నైపుణ్యాలు అవసరం. ఒకవేళ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ద్వారా తగినంత పాయింట్లు సంపాదించని పక్షంలో కెనడియన్ ప్రావిన్స్లు నిర్వహిస్తున్న ప్రోగ్రాంల కింద శాశ్వత నివాసం పొందవచ్చు. అమెరికా అంటేనే అంతెత్తు ఎగిరే యువత ఇప్పుడు కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రంప్ సర్కారు ఉన్నంతకాలం పరిస్థితుల్లో మార్పు ఉండదనే నిర్ణయానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో భారత్లో ట్రంప్ చేపట్టబోయే పర్యటనలో ఏమైనా వీసాలకు సంబంధించి ఆశాజనక ప్రకటన వెల్లడిస్తారేమో అన్న చిన్న ఆశ మాత్రం భారతీయ టెక్కీల్లో ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.